ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2025 సెప్టెంబర్ 21వ తేదీన భాద్రపద అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఏ రాశిలో, ఏ నక్షత్రంలో, ఏ సమయంలో ఏర్పడుతుంది, అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అదేవిధంగా గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలను అనుసరించాలి, ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వారిపైన అధికంగా ఉంటుంది, అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో, చంద్రగ్రహణం మరో నెలలో వస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఒకే నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించబోతున్నాయి. ఇలా ఒకే నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఈ గ్రహణాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 21 భాద్రపద అమావాస్య రోజున రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 10:59 అంటే 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఏర్పడనుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని కన్యా రాశి వారు చూడకూడదు. అలాగే ఈ గ్రహణ ప్రభావం అనేది కన్యా రాశితో పాటుగా మరో 3 రాశులకి కూడా అధికంగా ఉంది. ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న మరో రాశి మిథున రాశి. వీరికి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఆర్థిక చిక్కులు, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సంక్షోభ, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి చేసేటటువంటి పనిలో నిరాశ, తెలియని నిరుత్సాహం వంటివి కలుగుతాయి. ఉద్యోగపరంగా కొద్దిపాటి చిరాకులు కలగడం, పదోన్నతిలో ఇబ్బంది రావడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీనరాశి వారికి కూడా ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు గ్రహణ నియమాలను తప్పకుండా పాటించాలి. అలాగే గ్రహణం జరుగుతున్న సమయంలో వీరు గ్రహణాన్ని చూడకూడదు. వీలైతే గ్రహణం తర్వాత వీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా గ్రహణ దోషాన్ని తొలగించుకోవచ్చు. ఈ 4 రాశుల వారు గ్రహణం పూర్తయిన తర్వాత చేసే విడుపు స్నానంలో బిర్యానీ ఆకు, లవంగము, యాలకులు, జాజికాయ, అరివి, పసుపు ఈ 5 వస్తువులు వేసుకొని స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వీరిపై చెడు ప్రభావం పడదు. ముఖ్యంగా తంత్ర ప్రయోగము, వశీకరణ ప్రయోగాలు వంటివి పనిచేయవు. అలాగే ఆరోగ్య సమస్యలు వంటివి కూడా తీరిపోతాయి. అసలు పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏంటి అనే విషయం గురించి చూసినట్లయితే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా అభివర్ణిస్తారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో గ్రహణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే సూతక కాలం ప్రారంభం కావడానికి ముందే తలస్నానం చేయాలి. వీలైతే దగ్గరలో ఉన్న నది, సరస్సు వంటి వాటిల్లో స్నానాన్ని చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణ సమయంలో ఎవరూ కూడా ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే ఈ సమయంలో ఎవరు పంచాంగం చూడకూడదు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే ఈ సమయంలో దేవాలయాలు కూడా మూసివేస్తారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు.
ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటించాలి. గ్రహణం రోజున ఉపవాస దీక్షను చేయాలి. అయితే గర్భిణీలు, చిన్నపిల్లలు వంటి వారు గ్రహణానికి 1:30 జాము అంటే 4:30 గంటల ముందు వరకు కూడా ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ గ్రహణ ప్రారంభమయ్యాక మాత్రం ఎటువంటి ఆహారం తినకూడదు. ముఖ్యంగా గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలకు ఉంటుంది కాబట్టి గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు నది, సరస్సు వంటి వాటిలో స్నానం చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి. అది గ్రహణం పూర్తయిన తర్వాత చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలకూడదు. ఈ విధంగా కదలడం వల్ల పిండంలో ఉన్న శిశువుకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు కూడా ఏ పనులు చేయకుండా ప్రశాంతంగా పడుకొని ఉండడం మంచిది. ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి గర్భిణీలకు అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడడం వంటి పనులు చేయకూడదు. అలాగే గ్రహణ కిరణాలు వారిపైన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు దర్భగడ్డితో తయారు చేసిన కంకణాన్ని ధరించి కాలభైరవ అష్టకం లేదా కాలభైరవ దశనామ స్తోత్రం పఠించడం ద్వారా గర్భంలో ఉన్న శిశువుకి మంచి జరుగుతుంది. చెప్పాలంటే ఈ దర్భగడ్డితో చేసిన కంకణాన్ని స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా ధరించవచ్చు. ఈ విధంగా ధరించిన కంకణాన్ని మరుసటి రోజు విడుపు స్నానం అయిన తర్వాత ప్రవహించే నదిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలి. అలాగే గ్రహణ మోక్షం అయిన తర్వాత సూర్యోదయం సమయంలో నదీ తీర ప్రాంతాలలో నివసించేవారు నదీ స్నానం లేదా సరస్సులో స్నానం చేయడం మంచిది. లేదంటే ఇంటి దగ్గరే నీటిలో దర్భను వేసుకొని తలస్నానం చేయాలి. తర్వాత ఇంటిని మొత్తం గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుద్ధి చేయాలి. వీలైతే గోపంచకంతో ఇంటిని ప్రోక్షణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఆ తర్వాత దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఈ గ్రహణం యొక్క ప్రభావం ఆహార పదార్థాలపైన, ఇంటిలో ఉండే పూజా సామాగ్రి మరియు దేవతా విగ్రహాలపైన ఉండకుండా ఇంటిపైన అలాగే నీటిలోను, వస్తువుల్లోనూ దర్భలను కానీ గరికను కానీ వేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో తాగేటటువంటి నీటిలో దర్భలతో పాటుగా తులసి దళాలు కూడా వేయాలి. ఇది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే గ్రహణం తర్వాత రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకి నీరును పోసి రావి చెట్టు మొదట్లో దీపారాధన చేయాలి. వీలైతే దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకుని ఆవు నేతితో దీపం వెలిగించాలి. అలాగే శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా గ్రహణం ద్వారా కలిగే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడనున్న ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం వర్తించదు. గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటికా మహాసముద్రం, ఆర్కిటికా, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువరే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదు. గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. అయితే 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం ఏ సమయంలో, ఏ నక్షత్రంలో, ఏ రాశిలో ఏర్పడింది, అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఈ గ్రహణం ప్రభావం ఏ రాశులపైన ఉంటుంది, అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.